బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అవినీతిలో హరీష్ పాత్ర లేదా అంటూ కూడా ప్రశ్నించారు. అందుకే హరీష్ ను ఇరిగేషన్ మంత్రిగా తొలగించారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆమె హరీష్ వల్లనే కేసీఆర్ కు అవినీతి మరకలు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. అలాగే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హరీష్ రావు, సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖబర్దార్, ఎంతవరకైనా వెళ్లి తేల్చుకుంటా అంటున్నారు కవిత. మా నాన్నపై సిబిఐ ఎంక్వైరీనా, కడుపు రగులుతోంది అంటూ కూడా ఇటు ఘాటైన వ్యాఖ్యలు ఉపయోగించారు. ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నన్ను చాలా అన్నారు, భరించాను. హిమాలయాలంత పర్సనాలిటీ కేసీఆర్ది. కేసీఆర్ని అంటారా? కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ, మరి ముఖ్యంగా కాళేశ్వరం అంశానికి వచ్చినప్పుడు తెలంగాణ భగ్గుమనాలి. కానీ ఎందుకు మీరు నిశ్శబ్దంగా ఉన్నారు, ఎందుకు మీరు సైలెంట్గా ఉన్నారంటూ ఇటు సంచలన వ్యాఖ్యలు చేశారు ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ నేపథ్యంలో కవిత మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ చూద్దాం. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోడు, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన, ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన.